వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. విజయవాడకు కేశినేని వారికి ఎంత అనుబంధం ఉందో టీడీపీకి కేశినేని కుటుంబానికి అంతే అనుబంధం ఉంది. గతంలో విజయవాడలో టీడీపీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఆ తర్వాత మరోసారి గెలిచి బలపడేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రత్యర్థుల ఎత్తులకు ఆయన చిత్తయ్యారు. మైండ్ గేమ్లో చిక్కుకొని ఏకంగా తన కుమార్తె శ్వేతతో కలిసి టీడీపీకే దూరం కావడంతో పాటు వైసీపీలో చేరి చంద్రబాబు లోకేష్ పై కత్తులు దూశారు. చివరికి గత ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకే దూరమయ్యారు. ఇప్పుడు కుమార్తె శ్వేతను తిరిగి టీడీపీలో పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో విజయవాడ నుంచి తొలిసారి ఎంపీ అయిన కేశినేని నాని అభివృద్ధిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టాటా ట్రస్ట్ ను తీసుకొచ్చి తన నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు ఆయన్ను 2019లో మరోసారి ఎంపీని చేశాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిని తట్టుకొని ఎంపీ కావడం కేశినేని కెరీర్ కి హైలైట్ గా నిలిచింది. అయితే అదే ఆయనకు శాపంగా మారింది. వైసీపీ గాలిని తట్టుకొని రెండోసారి ఎంపీ అయ్యాక టీడీపీలో తనకు ప్రాధాన్యం కావాలని కేశినేని నాని కోరుకోవడం, అది ఆయనకు దక్కడం ఇష్టం లేని ప్రత్యర్థులు అధిష్టానంతో ఆయన గ్యాప్ పెంచడం చకచకా జరిగిపోయాయి. వైసీపీ హయాంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని తన కూతురు శ్వేతకు పొలిటికల్ ఎంట్రీ ఇప్పించడమే కాదు, ఎన్నికల్లో పోటీ చేయించి కార్పొరేటర్ గా కూడా గెలిపించుకున్నారు. కానీ పోలింగ్ కు ముందే అధిష్టానాన్ని ఒప్పించి శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటన చేయించడం ఆయన ప్రత్యర్థులకు రుచించలేదు. దీంతో టీడీపీ గెలిస్తే శ్వేత మేయర్ కావడం ఖాయమని పార్టీకే వెన్నుపోటు పొడిచారు. అయినా అధిష్టానం వారిని వదిలేసి తనను టార్గెట్ చేయడంతో కేశినేని జీర్ణించుకోలేక కూతురితో కలిసి పార్టీని వీడారు. ఇదంతా ఒకెత్తైతే ఎవరూ ఊహించని విధంగా వైసీపీలో చేరిన కేశినేని నాని చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో టీడీపీ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేసింది. చివరికి కూటమి హవాలో వైసీపీతో పాటు విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ ఆశించిన కేశినేని నాని తన సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన కుమార్తె శ్వేత కూడా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మారుతున్న పరిస్థితుల్లో కూతురు శ్వేత రాజకీయ భవిష్యత్తుపై కేశినేని నాని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే టీడీపీలో తనకున్న పరిచయాలతో కూతురు శ్వేతను తిరిగి ఆ పార్టీలోకి పంపేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తాను తిరిగి రాజకీయాల్లోకి రానంటూ తాజాగా మరోసారి నాని తేల్చి చెప్పేశారు. కానీ కూతురు భవిష్యత్తు కోసం టీడీపీలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం విజయవాడలో జోరుగా సాగుతుంది. తాజాగా జనంలోకి విస్తృతంగా తిరిగేందుకు కేశినేని నాని ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇందులో ప్రజా జీవితంలో గెలుపోటములు సహజం, కానీ నిస్వార్థంగా, నీతిగా, నిజాయితీగా మనం చేసిన పనులు, మన నడవడిక ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. రాజకీయ విరమణ ప్రకటించిన తర్వాత నేను ఎవరిని కలవకుండా ఉండాలని అనుకున్నా, కానీ ఇటీవల 80 ఏళ్ల సాయి గారి ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయానంటూ ఒక పోస్టు పెట్టారు. ఇందులో తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసిన ఆయన కోరితే కాదనలేకపోయానన్నారు. బొబ్బిలపాడు గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా అద్భుతమైన ఆత్మీయతతో నన్ను గుండెల్లో పెట్టుకుని ఆహ్వానించారన్నారు. ఆ ప్రేమను చూసి నేను చలించిపోయాను. పదవిలో ఉండకపోయినా, రాజకీయాల్లో లేకపోయినా మనం చేసిన మంచి పనులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. నిజమైన గెలుపు ఎన్నికల్లో కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంలో ఉంది. బొబ్బిలపాడు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. ఇందులో ఎక్కడా శ్వేత ప్రస్తావన లేకపోయినా రాజకీయంగా గత పరిచయాలను వాడుకొని తిరిగి యాక్టివ్ కావడం ద్వారా కూతురు శ్వేతకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని కేశినేని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.